ఈ హైదరాబాద్లో వర్షం రోజు పడుతూనే ఉంది. శనివారం అయితే ఇంకా అస్సలు ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఇంకా సండే ఎక్కడ పోయేది లేదు, వర్షం పడుతూనే ఉంది. అందుకని శనివారం నైట్ బాగా మేలుకొని లేటుగా పనుకొని మధ్యాహ్నం 12 గంటలకు లేచి తినాలి కదా, చేసుకోవాలి కదా, ఏదో చేయాలి కదా. అందుకని లివర్ తెచ్చుకున్నా. సరే లివర్ తెచ్చుకున్నా బాగానే ఉంది. గ్యాస్ ముట్టిద్దామని అగ్గిపుల్లని చూస్తే అగ్గిపుల్లంతా నానిపోయింది. చూడండి ఎన్ని అగ్గిపుల్లలు నానిపోయినాయో. వెలిగించి పెడుతూనే ఉన్నా, ఒక్కటి కూడా వెలగలేదు. ఈ వర్షానికి మళ్ళీ బయటికి పోవాలన్నా వాటికే ఓపిక లేక పోయి తెచ్చుకునే లివర్ అవి. ఏం చేస్తాం, తప్పదు, పోవాల్సిందే. ఇలా అయితే అగ్గిపెట్టి తెచ్చుకుందని వెళ్తున్నాను. సరే నాకు అగ్గిపెట్టే బదులు ఏదైనా బాగా వర్షానికి నానకుండా ఈ తడి కాకుండా అగ్గిపెట్టే ఎలా ఉండాలనుకున్నాను. పోయాను. లాస్ట్కి లైటర్ గుర్తొచ్చింది. లైటర్ కొనుక్కున్నా. 15 రూపాయలు అంట లైటర్. నాకు స్మోకింగ్ అలవాట్లేదు, బట్ లైటర్ అయితే కొనుక్కున్నా. ఇదైతే వర్షానికి నానదు, తడి అవ్వదు, వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను లివర్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ముట్టించేసి వెలిగించేసాను. కొంచెం పెంచుదాం. బ్యాచులర్ రూమ్ కదా, సో కొంచెం నీట్గా అయితే ఉండదు. ఏదో యూట్యూబ్లో పెట్టుకుందామని ట్రై చేస్తున్నాను. నచ్చితే లైక్ కొట్టు, లేదంటే వదిలిపెట్టు. ఈ పెళ్ళైన బ్యాచులర్ని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ రెడీ చేసుకున్నాను. సో నూనె కాగింది, వేస్తున్నాను. నూనె ఇవి మరి బాగా వేగే వరకు లివర్ బాగా కడుక్కున్నాము. ఆల్రెడీ కడిగి పెట్టాను, 2 times కడిగాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడుగుతున్నా. ఉప్పేసి కడిగి పెట్టుకున్నాను. బాగా వేగింది. ఆల్రెడీ కడిగి పెట్టుకున్న లివర్ని వేసేస్తున్నా. సో కొంచెం టైం పడుతుంది, ఇది కూడా కొంచెం కలవడానికి. మూత పెట్టేసి బాగా కలిదిప్పుకుంటున్నా. మంట పెంచుకుంటున్నా. అర్రే ఏమైంది? నేను తేడా కొడుతుంది ఏంటి? అర్రే గ్యాస్ కూడా అయిపోయింది. అరే పెరగడంలే, సరిపోయింది పో.
ఇదేమో చిన్న ఎగుతా ఉంది. నా పని గోవిందానే. చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఇదైతే మంట పెరగడమే లేదే. గ్యాస్ అయిపోయినా కూడా లివర్ కర్రీ ఎలా చేయాలో అని మసాలాలు వేస్తున్నా. పైన దేవుడే ఉన్నాడు ఇంకా కర్రీ అవ్వడానికి. మాది రాయలసీమ కాబట్టి స్పైసీ ఎక్కువ వేసుకుంటున్నా. కొంచెం పసుపు, అల్లం పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, బాగా కలిపుకుందాం. బాగా కలిపుకున్నాక మూతేసేద్దాం. గ్యాస్ కూడా చిన్నగా అయిపోతా వచ్చా ఉంది. మూతేసిన ఆవిరిపోకుండా. అప్పప్పప్పప్ప చూస్తుంటే చూడు ఎలా వచ్చిందో. ఆవిరికి వీడియో కనపడలే. అబ్బబ్బబ్బ ఏమి కలర్ వచ్చింది. ఇప్పుడు కొన్ని మనం వాటర్ వేసుకుందాం. వాటర్ కూడా బాగా వేసుకున్నా. గ్యాస్ కూడా బాగా అయిపోవచ్చింది. చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఇక్కడ సో నాకు ఇక్కడ అన్నం కూడా అయింది. సో నేను చేంజ్ కూడా చేసుకోవచ్చు. అది బెటర్. నాకు చేంజ్ చేసుకుంటున్నా ఎందుకంటే రైస్ కుక్కర్లోనే వేస్తున్నా. ఓకే, ఏంటి ఇది కూడా పడట్లేదు. ఎస్, ఇప్పుడు పడింది. ఏమో ఇది కూడా పని చేయలేదేమో అనుకోండి వర్షానికి. మూత కూడా వేసేస్తాం ఆవిరిపోకుండా. ఉప్పు వేయలేదు, ఉప్పు వేస్తారని చెప్పినాక కొంచెం వాటర్ వేస్తున్నా. ఎంతవరకు వస్తుంది. కొంచెం వాటర్ పెట్టాను. చూద్దాం ఎంతవరకు. ఇక్కడ పెట్టాను, టైం వస్తుంది ఉడకడానికి. ఇంకా తగ్గుతూనే ఉంది, అలానే వస్తూనే ఉంది. కానీ వాటర్ ఒకటే పెట్టాను. చూద్దాం. ఈ గ్యాస్ అయిపోతే మళ్ళీ మనం కొత్త పట్టించుకోవాలి కదా, అందుకని ఆన్ చేసి పెట్టాను. బాగా ఉడుకుతుంది, ఆవిరిగా ఉడుకుతుంది కాబట్టి కనపడలేదు. లైటింగ్ కూడా కనపడలేదు. ఒక్క రవ్వ ఉడికితే అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాండి. తన గ్యాస్ అయిపోయింది. టయానికి రైస్ కుక్కర్ ఉంది కాబట్టి సరిపోయింది. ఉడుకమ్మ ఉడుకు, లివరమ్మ ఉడుకు అయింటది.
ఓ బాగా ఉడికిందండి. నేను కనపడలే కదా. రైట్. ఎస్ ఆవిడంతా పోయింది. సో మనము ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఆఫ్ చేస్తాను, కొంచెం ఆవిరి పోతే బాగుంటుంది. ఇంకా నాకు ఓపిక లేదు, దింపేసిన, తిందామని రెడీ అయిపోయినా. ఓకే, ప్లేట్ తీసుకున్నా. ఆల్రెడీ ఎగ్, రైస్, వావ్, బాగా మెత్తగా ఉడికిందండి. ఓ స్వామి, టేస్ట్ ఎలా ఉందో. బాగుందండి. ఈ వెదర్కి ఈ హాట్ రైస్, హాట్ కర్రీ, కమ్మని కర్రీ, కారం సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.